స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి పవిత్ర శుక్రవారం యొక్క పవిత్రతను గురించి తెలియజేయటం కోసం ఒక పాట రూపంలో మీకు అందించటం జరుగుతుంది. నేను ఒక పాట పాడతాను, దయచేసి దాన్ని అనుకరించండి, ఆచరించండి, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆరాధన 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 ప్రభు చేసిన మేలులకు ఆరాధన, నన్ను బ్రతికించినందులకు ఆరాధన, ప్రభు చేసిన మేలులకు ఆరాధన, నన్ను బ్రతికించినందులకు ఆరాధన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకనగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు 33 సంవత్సరాలు జన్మించి మానవాళికి ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. అయినా కొంతమంది యేసు ప్రభుని సిలువ వేసి చంపటానికి ప్రయత్నాలు చేసి ఈ గుడ్ ఫ్రైడే రోజు సిలువ మీద కొట్టబడి మరణించినారు. అది ఈ క్రైస్తవులంతా కూడా క్రీస్తు మానవాళి కోసం మరణించారు అనేటువంటి సందేశంతో మేమంతా కూడా క్రైస్తవులందరూ కూడా శుభ శుక్రవారాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జై స్వరాజ్ టీవీ వారికి అభినందనలు.